380వ నామము బిందుమండల వాసిని. ఓం బిందుమండల వాసిన్యై నమః. ఇది సర్వానందమయ చక్రంలో ఉన్నది. ఇంతకుముందు అన్ని చక్రాలు చెప్పారు కదా. త్రైలోక్య మోహన చక్రము, సర్వాశ పరిపూరక చక్రము, అష్టదళ చక్రము, సర్వ సౌభాగ్య చక్రము, తర్వాత బహిర్దశ చక్రము, సర్వరక్షాకర చక్రము, సర్వరోగహర చక్రము, సర్వసిద్ధి చక్రము. ఇవన్నీ మనకి ఈ చక్రాలు, ఈ కోణాలు అన్నీ శ్రీచక్రంలో ఉన్నాయని చెప్పారు. మళ్ళీ అవే మన లోపల ఈ చక్రాల రూపంలో ఉన్నాయి అని చెప్పారు. అలాగే ఈ అన్ని చక్రాలకి పైన ఉన్నది బిందు మండల స్థానము. బిందు మండల వాసిని. బిందు మండలం అంటే చివరిలో ఉన్నటువంటి పైన అగ్రస్థానంలో ఉన్న బిందు స్థానము. ఆ బిందు స్థానములో అమ్మ ఉన్నది అని మనకి చాలాసార్లు చెప్పారు. అక్కడ అదే బిందు మండల వాసిని. సర్వానందమయ చక్రం ఉంది అక్కడ ఈ సహస్రారమునందు అదే బిందు మండలము, అక్కడ అమ్మ స్థానము అని, బిందువే స్థానముగా అమ్మ నివసిస్తోంది అని చెప్పారు. 381వ నామము రహోయాగ క్రమారాధ్య. ఓం రహోయాగ క్రమారాధ్యాయై నమః. ఇప్పుడు ఈ మహాయాగములో బహిర్యాగము, అంతర్యాగమని 2 రకాలు ఉన్నాయి. అంతర్పూజా విధానం చేత ఆరాధింపబడిన తల్లి, ఆరాధింపదగిన తల్లి, కుండలిని శక్తి చేత అధిష్ఠింపబడినటువంటి చైతన్యం అనే అగ్నిలో పుణ్యహోమము మున్నగు 8ంటికి రహోయాగము అని అంటారు. అంటే కుండలిని శక్తి చేత అధిష్ఠింపబడినటువంటి చైతన్యం అనే అగ్నిలో, ఇక్కడ వహ్ని మండలము అని కూడా అన్నారు కదా, పుణ్యహోమము మొదలగు 8ంటికి రహోయాగము అని పేరు. ఆ 8ంటిని హోమాష్టకము అంటారు. ఆ హోమాష్టకమే దేవి రహోయాగము అంటారు. రహ అంటే ఏకాంతము, రహ అంటే ఏకాంతము. ఏకాంతాన్ని పొందటమే రహోయాగము అంటారు. భోగములందు, విషయములయందు, బాహ్యమందు ఆసక్తి గలవాడికి ఈ మోక్షము రాదు, ఈ అంతర్యాగము రాదు. అది బహిర్యాగమే. అలా ఇతరుల చిత్తవృత్తుల్ని తెలుసుకోవటం అందు, వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలనే ఆరాటము, ప్రతి విషయమందు ఆసక్తి, అలా ఉన్నవాడికి ఎప్పుడు కూడా మోక్షం అనేది రాదు, అంతర్ముఖం అనేది రాదు. బహిర్ముఖం ఉంటే అంతర్ముఖం ఉండదు, అంతర్ముఖం ఉంటే బహిర్ముఖం ఉండదు. అంతర్ముఖం రావాలంటే ఎంతో సుకృతం ఉండాలి, ఎంతో సాధన చెయ్యాలి, ఎంతో లక్ష్యం పెట్టుకోవాలి. అప్పుడే అంతర్ముఖం అనేది వస్తుంది. అలా అంతర్ముఖంగా ఉన్నప్పుడే ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ అనుసంధానము కలుగుతుంది. ఆ అమ్మ యొక్క చైతన్య ప్రసరణ యొక్క జ్ఞానము మనకి కలుగుతుంది. విహరిస్తుంది అమ్మ చక్కగా భక్తుల హృదయాల్లో విహరిస్తుంది హంసలాగా అని చెప్పారు కదా. అలాగే భక్త మానస హంసిక అయినటువంటి ఆ తల్లిని మనము భావన చెయ్యాలి ముందు. ఆ తర్వాత
అంతర్ముఖ దృష్టితో అమ్మని గాంచాలి. ఆ రసాన్ని మనము గ్రహించాలి. అలా అమ్మ బిందు మండల వాసిని అన్నారు. మళ్ళీ ఈ సుషుమ్నా నాడి రూపంలో శరీరం అంతా నిండి ఉన్నది అని చెప్తున్నారు. జీవనాడి రూపంలో ఉన్నది అంటున్నారు. చైతన్యమే అమ్మ స్వరూపము అని చెప్తున్నారు. అందుకని మనము బహిర్ముఖం ఉన్నంత వరకు మన లోపల ఉన్నటువంటి ఆత్మానుభూతి కానీ అంతర్దృష్టి కానీ రాదు. అంతర్దృష్టి రాకపోతే మనకెప్పటికీ కూడా అమ్మ అనుగ్రహం రాదు. అమ్మ ఇచ్చే ముక్తి మనము పొందలేము, జ్ఞానము పొందలేము. అందుకని ఏ విషయమునందు మోహము లేక మోహపడక ఈ జీవేశ్వర సంగతి యందు నిష్టగల వాడికే మోక్షము కలుగుతుంది అని చెప్తున్నారు. జీవుని యొక్క ఈశ్వరుడు అంటే జీవేశ్వరుడు, ఆ జీవుల యొక్క అధిపతి అయినటువంటి ఈశ్వర సంగతి అందే నిష్ట ఉండాలి. అటువంటి వాడికే మోక్షము కలుగుతుంది. అలా ఈ మన శరీరములో నిండినటువంటి చైతన్యము యందు దృష్టి ఉండాలి, మనసు ఉండాలి, బుద్ధి ఉండాలి. అప్పుడే మనకి జ్ఞానము మోక్షము కూడా కలుగుతుంది. లేకపోతే మోక్షము కాదు కదా. అంతర్దృష్టే రాదు. అమ్మ లోపల ఉన్నది అనే భావమే లేదు. పరమాత్మ సృష్టి అంతా నిండి ఉన్నాడు అనేటువంటి జ్ఞానము కలగదు. ఎందుకంటే బహిర్ముఖమైనప్పుడు ఈ వ్యక్తుల యొక్క భావాలు, వాళ్ళ యొక్క నడతలు, రాగద్వేషాలకే మనము ఆగిపోతాం. ఆ రాగద్వేషాల దగ్గర ఆగిపోవటం వల్ల మనకి పూర్తి జ్ఞానం అనేది పొరపాటును కూడా రాదు. బహిర్ముఖంగా తామరాకు మీద నీటి బొట్టులాగా మనం ఉండగలిగితే విషయాల యందు అప్పుడు అంతర్ముఖముగా చక్కగా జ్ఞానము కలుగుతుంది. అన్నీ చెయ్యాలి, అన్ని పనులు చేయాలి, కానీ అంటకుండా చేయాలి, నిష్కామంగా చేయాలి అంటాడు పరమాత్మ. ఇక్కడ మహాయాగం, బహిర్యాగం అంటే శ్రీచక్రాన్ని ఆరాధించటం, అంతర్యాగం అంటే శరీరాల్లో ఉన్నటువంటి చక్రాలని ఆరాధన చెయ్యటం, జపతర్పణం చెయ్యటం. రహః అంటే రహస్యము. గురువుని ఆశ్రయించి ఈ లోపల ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకుని యాగం చెయ్యాలి. ఆ యాగం చెయ్యటమే రహోయాగ క్రమార అంటే ఆ పద్ధతిని తెలుసుకోవాలి. క్రమారాధ్య, క్రమంగా చక్రాలు ఎక్కడున్నాయి, ఏ చక్రము ఎక్కడుంది, ఏ చక్రము తర్వాత ఏ చక్రం ఉంది, ఏ చక్రానికి ఎన్ని దళాలు ఉన్నాయి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని జపము రోజుకి అర్పణ జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. అలా చక్రాల్ని ఆరాధన చెయ్యటమే రహోయాగ క్రమారాధ్య అన్నారు. అంటే ఇప్పుడు మనము తెలిసి చెయ్యాలి అంటే జపము, తెలిసి చేస్తే జపము, తెలియకుండా చేస్తే అజపము అన్నారు. అజపము అంటే చెయ్యనిదే, జపము కానిది అజపము. మనకి తెలిస్తే జపమైంది, లేకపోతే అజపమైంది. కానీ రోజుకి 21,600 సార్లు జపం జరుగుతూనే ఉంటుంది. అది ఎక్కడ ఎప్పుడు ఏ చక్రానికి జరుగుతోంది అనేది తెలుసుకోవటమే చక్రారాధన, అంతర్యాగము, శరీర చక్రారాధన. అలా జరిగేటువంటి ఆ జపాన్ని ఆ చక్రానికి తెలిసి అర్పణ చెయ్యటం చక్రారాధన. అదే రహోయాగ క్రమారాధ్య. రహోయాగ క్రమారాధ్య అయినటువంటి ఆ తల్లికి మనం మంగళం
పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం